హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ట్యూస్‌డే అండి. నేను ఆఫీస్ నుంచి వచ్చి ఒక 10 మినిట్స్ అయినట్టుంది. సో, వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని పూజాని టీ పెట్టిమ్మన్నాను. యాక్చువల్లీ ఆఫీస్‌లో జ్యూస్ తాగొచ్చాను వచ్చే ముందు. ఆఫీస్ దగ్గర జ్యూస్ జంక్షన్ ఉంటుందనమాట. అక్కడ రాఘవేంద్ర తీసుకొచ్చాడు యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. సో, రాగానే ఈరోజు టీ తాగుతున్నాను. డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇంకొంచెం సేపాగి తాగుతాను. సో, టీ తీసుకొని హ్యాపీతో ఆడదామని చెప్పి పైకొచ్చాననమాట. ఇక్కడ పువ్వులు చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి బెంగుళూరులో. సో, ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి మొక్క నిండా పూలొచ్చేసినాయనమాట. స్పెషల్లీ రోజెస్. సో, ఈ పర్టిక్యులర్ ప్లాంట్ వచ్చి కొంచెం నాటి రోజెసే కానీ పెద్ద సైజు. డార్క్ పింక్ కలర్ ఎంత అందంగా ఉన్నాయో చూసారు గదా పూలు. ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది రెడ్ కలరు. సైజ్ చిన్నగా ఉంది. భలే ముద్దుగా ఆహ్, బ అంటే కొద్దిగా ఫుల్‌గా ఉన్నట్టుంటాయి గదా! అంటే మనకి హైబ్రిడ్ రోసెస్ ఎలా ఉన్నాయో ఆల్మోస్ట్ అలాగే ఉంది. బట్ చిన్న సైజు. ఇలా చూస్తే చూడండి ఏదో బొకేలాగా మనం అరేంజ్ చేసినట్టుంది గదా! ఒకటే ఒక చిన్న చిన్న ప్లాంట్‌లో చిన్న కొమ్మకి ఎన్ని వచ్చినాయో చూడండి. సో, 2 డేస్ బ్యాక్ యాక్చువల్లీ బడ్స్ చూసాను నేను. మొగ్గలు చూసాను. ఒక్కటేసారి విచ్చుకున్నాయి అన్నీ. సో, ఈవినింగ్ హ్యాపీని తీసుకొని పైకొస్తున్నాను. ఒక్కొక్కసారి ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. అప్పుడు కుదరదు. బట్ మోస్ట్‌లీ ట్రై చేస్తాను. సో, ఈ టైంలో వాడితో ఆడుకుంటూ ఈ మొక్కలన్నీ చూడటం, ఈ పువ్వులు చూడటం సో, భలే హ్యాపీగా ఉంటుందనమాట. అంటే రోజల్లా ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆఫీస్‌లో వర్క్ చేసి అలసిపోయి వచ్చినాక వాడితో ఆడుకోవటము. సో, గాలి గూడా భలే చల్లగా ఉంటుందనమాట ఈవినింగ్ టైము. సో, బెస్ట్ పార్ట్ అంటే ఏమైనా తెలియకుండా స్ట్రెస్ ఉన్నా సరే ఈ టైం మాత్రం స్ట్రెస్ బస్టర్ అనమాట కంప్లీట్‌గా. ఒక హాఫ్ ఎన్ అవర్ నేను హ్యాపీ పైన ఆడుకున్నాము. సో, ఈ టైంలో పైకి తీసుకెళ్ళి ఆడిస్తే చాలా 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 హ్యాపీ అయిపోతాడు మన హ్యాపీ గాడు. పొద్దున్నే కొంతసేపు ఆడిస్తాం ఆఫీస్‌కెళ్ళే ముందు ఇంట్లోనే. బట్ ఈవినింగ్ పైకి తీసుకెళ్ళి ఆడిస్తే ఫుల్ హ్యాపీ అయిపోతాడనమాట. వచ్చేసి పడుకుంటాడింకా. నైట్ 9:30కి లెగుస్తాడు. దాని తర్వాత మళ్ళీ డిన్నర్ చేసేసి ఆడుకుని ఒకసారి వాకెళ్ళొచ్చి నిద్రపోతాడనమాట. సో, ఈవినింగ్స్ మోస్ట్‌లీ ట్రై చేస్తాను రావటానికి. యశ్వంత్ లేట్‌గెళ్తారు, లేట్‌గొస్తారు. తనది జర్నీ కూడా ఉంటుంది. దూరం గూడా కాబట్టి వెళ్ళటం. నేనైతే దగ్గరున్నాను కాబట్టి అట్‌లీస్ట్ ఈ టైంకి రావడానికి ట్రై చేస్తాను. సో, ఎనీవేస్ ఈరోజు ఈ ఆఫీస్ రూమ్‌లో ఒక వార్డ్‌రోబ్ క్లీన్ చేద్దామని నేను, పూజ డిసైడ్ అయ్యామనమాట. సో, పూజ వేరే పనులు చేసుకునే లోపు నేను పైకెళ్ళి వాడిని ఆడిచ్చి మళ్ళీ కిందకొచ్చాను. సో, ఇది యాక్చువల్లీ ఆఫీస్ రూమ్‌లో ఈ కప్‌బోర్డ్ ఎప్పటినుంచో తీయలేదు. సో, యాక్చువల్లీ వేరేవన్నీ కొంచెం కొంచెం అవుతూ ఉంటాయి. బట్ ఇది తీయలేదు. ఇక్కడ యాక్చువల్లీ హ్యాపీ గాడిని చూడండి. నీట్‌గా అన్నీ తీసి పేపరేసేసరికి ఎళ్ళి లోపల కూర్చున్నాడు. ఆ పూజ ఎనకాల ఉన్నాడనమాట. వాడినే ఫోటో తీస్తున్నాను యశ్వంత్‌కి పంపించడానికి. సో, ఎనీవేస్ ఇక్కడ ఏముంటాయంటే యాక్చువల్లీ కప్‌బోర్డ్‌లో పైనేమో బ్యాగ్స్ ఉంటాయి 2 రైట్ సైడ్ పైన 2 అల్మర్‌లో బ్యాగ్స్ ఉంటాయి. సో, మేము ఆఫీస్‌కి తీసుకెళ్ళే లంచ్ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, మార్కెట్‌కి వెళ్ళే బుట్టలు గానీ, బాస్కెట్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. సో, కింద దాంట్లో ఎక్స్‌ట్రా పిల్లోస్, ఒకటి 2 కంఫర్టర్స్ యాక్చువల్లీ బెడ్ షీట్స్ అన్నీ సెకండ్ రూమ్‌లోనే పెడతాను. బట్ దీంట్లో గూడా 1, 2 ఎక్స్‌ట్రా కంఫర్టర్స్, ఎక్స్‌ట్రా పిల్లోస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. పైన మీకు లెఫ్ట్ సైడ్ హ్యాంగింగ్ చేస్తూ కనిపిస్తే నా సూట్స్ అనమాట అవి. యాక్చువల్లీ ఇదివరకు జాబ్స్‌లో బాగా వాడేదాన్ని. ఈ జాబ్‌లో పెద్ద ఇంకా అవసరం రాలేదు. మొన్న హైదరాబాద్ ఎళ్ళినప్పుడు 2 యూజ్ అయినియి. సో, ఇప్పుడేదన్నా కాన్ఫరెన్సెస్‌కి అలా వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి. బట్ ఫస్ట్‌లో నేను చేసిన జాబ్‌లో ఏంటంటే ఆల్మోస్ట్ అంటే అది కాలేజ్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా చేశాను. నా ఫస్ట్ జాబ్ నా ఎంబీఏ అయినాక. సో, దానిలో ఎక్కువ వేసుకునేదాన్ననమాట. వీక్లీ 2 సార్లైనా వేసుకునేదాన్ని. సో, ఎక్కువ అప్పుడు బై చేసినవే. ఇంకా బ్లేజర్స్ అంటే కాస్ట్‌లీవి కొంటాం గాబట్టి తీసేయలేం గదా! సో, అలాగే ఉంచాను. యూజ్ అవుతుంది ఎలాగో జాబ్ చేస్తున్నాం గదా! కార్పొరేట్ వరల్డ్‌లో ఎప్పుడోకప్పుడు యూజ్ అవుతుందని చెప్పి
చెప్పి. సో, అవి అలా లెఫ్ట్ సైడ్ హ్యాంగ్ చేసున్నాయి. సో, వేరేవి బ్యాగ్స్ ఎక్స్‌ట్రా ఇవి, తర్వాత డోర్ మ్యాట్స్ కొన్ని అవే ఉన్నాయి. సో, అన్నీ ఒకసారి తీసేసి చూసి చేస్తున్నాము. ఇక్కడ ఒకటి యాక్చువల్లీ క్లాక్ ఉంది. అది పెట్టాను లోపల. వేరేది బై చేశాననమాట ఇక్కడికొచ్చినాక. సో, దీన్ని ఎప్పుడన్నా యూజ్ అవుతుందిలే అని చెప్పి పెట్టాను. బట్ ఆల్మోస్ట్ అన్ని రూమ్స్‌లో క్లాక్ ఉన్నాయి. అందుకని పూజకి ఇచ్చేసాను. పూజ వాళ్ళ ఇంట్లో లేదంట పెద్దది క్లాక్. సో, తనకిచ్చాను. అదే ఒక పక్కకు పెట్టుకుంది. సో, ఇవన్నీ సర్దుతున్నాము స్లోగా. యాక్చువల్లీ క్లీనింగ్ చెప్పాను కదా! అన్ని రూమ్స్ ఒకసారి చెయ్యాలి. సో, మా రూమ్ చాలా వరకు క్లీన్‌గానే ఉంటుంది. ఎందుకంటే వార్డ్‌రోబ్స్ ఎప్పటికప్పుడు సెట్ అవుతూనే ఉంటాయి. డీక్లటరింగ్ అదంతా చేస్తూనే ఉంటాను. సెకండ్ రూమ్, థర్డ్ రూమ్ అంత ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా అవ్వవు. థర్డ్ రూమ్ అయితే చాలా మంత్స్ అయిపోయింది ఇది ఓపెన్ చేసి కూడా. యాక్చువల్లీ శోభ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉండేది. శోభ అన్న చేస్తూ ఉండేది. నాకు కుదరకపోతే. పూజ వచ్చినాక ఇది అసలు మేము తీయలేదు. సో, అందుకని చెప్పి ఒకసారి పూజకి కూడా చూపిస్తే ఎప్పుడన్నా తర్వాత పిల్లలొచ్చినాక నేను బిజీ అయిపోయి నాకు కుదరకపోతే తను సర్దేస్తది. సో, ఇక్కడ ఏవేవో దొరుకుతున్నాయి. యాక్చువల్లీ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ యశ్వంత్ నాకిచ్చింది. పెళ్ళవ్వక ముందిచ్చారు. ఒకటి ఫస్ట్ టైమ్ మీట్ అయినప్పుడు ఇచ్చారు. ఎంగేజ్‌మెంట్ రోజు ఒకటిచ్చారు. అవన్నీ జాగ్రత్తగా దాసుకున్నాననమాట. అవే ఇక్కడ ప్రాసెస్‌లో పూజకి అవన్నీ చూపిస్తున్నాను. దానికి రిలేటెడ్ కబుర్లు చెప్తున్నాను. సో, అలాగే సర్దుకుంటూ ఉంటాము. ఏం సర్దినా, ఏం కనిపించినా దాని బ్యాక్ స్టోరీ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను. సో, ఏదో ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతూ సర్దుకున్నట్టు అనిపిస్తది. ఇద్దరికీ హ్యాపీగా ఉంటది. తనకి అబ్బా! పని చేస్తున్నానన్నట్టు ఉండదు. నాకు స్ట్రెస్‌ఫుల్‌గా ఉండదు. తర్వాత బ్యాగ్స్ అన్నీ తీసాం. మన హ్యాపీ గాడు చూడండి ఆ బ్యాగుల్లో కలిసిపోయాడు. ఈళ్ళేదో చేసేస్తున్నారని చెప్పి జనరల్‌గా ఈ టైంకి నిద్రపోతాడు. కానీ వీళ్ళేదో చేసేస్తున్నారని చెప్పి ఇంక అక్కడే కూర్చున్నాడనమాట. సో, కిందదంతా అయిపోయిందండి. తర్వాత బ్యాగ్స్ పెట్టేస్తున్నాము. కొన్ని జిప్స్ సరిగ్గా లేనివి అలాంటివన్నీ తీసేసాను. పూజ తీసుకెళ్ళి జిప్స్ బాగు చేయించుకుని యూజ్ చేసుకుంటానంది. సో, ఏదైతే బాగా యూజ్ అవుతాయో అవి మాత్రమే ఉంచాను బ్యాగ్స్. సో, వేరేవన్నీ నీట్‌గా పేపర్ మార్చేసి, ఒకసారి కప్‌బోర్డ్ అది క్లీన్ చేసేసి నీట్‌గా సర్దేస్తున్నాము. సో, కప్‌బోర్డ్ అయిపోయిందండి. కప్‌బోర్డ్ అయిపోయినాక ఇక్కడ యాక్చువల్లీ విండో దగ్గర అన్నీ ఎక్స్‌ట్రావి అది ఇది పెట్టాననమాట. సో, అవన్నీ కొంచెం తీసేస్తున్నాను. యాక్చువల్లీ కప్‌బోర్డ్ సర్దటం కుదరకపోయినా బయటేం లేకుండా ఎప్పటికప్పుడు వీకెండ్ క్లీన్ చేస్తూనే ఉంటాను. కానీ ఉంచేసాను ఈసారి. కావాలని ఉంచేసాను యాక్చువల్లీ. ఎందుకంటే రూమంతా పిచ్చిగా ఉంటే ఈ రూమ్ సర్దాలి అని గుర్తొస్తది. ప్లస్ లోపల పెట్టాలంటే లోపల క్లీన్ అవ్వాలి గదా! అన్నీ తీసుకెళ్ళి లోపల పడేస్తే మళ్ళీ అలానే అది మెస్సీ అవుతూ ఉంటుంది. బయట నీట్‌గా ఉంది కదా! అని మనం రూమ్ సర్దము. అది ఇంకా అలా అయిపోతూ ఉంటుంది. నాకు నా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 2, 3 మంత్స్‌లోపు ఇల్లంతా ఒకసారి అయిపోవాలి. ఇల్లంతా క్లీనింగ్ అంటే ఇంకా చాలా చాలా ఉంటాయి. రోజుకి నా స్కెడ్యూల్‌కి ఒక అంటే రోజుకి అంటే ఎవ్రీడే చేస్తానని కాదు. వీక్లీ ఒక 2 వీక్ డేస్ కానీ 1 వీక్ డే కానీ ఇట్లాంటి క్లీనింగ్ పనికి ఆహ్, కేటాయించానంటే చాలా ఎక్కువనమాట. సో, ఆ ఒక్క రోజులో గూడా ఒక కప్‌బోర్డే చేయగలను. ఆల్మోస్ట్ వీకెండ్ గూడా అట్లనే ఏదో ఒకటి అయిపోతుంది. స్కెడ్యూల్స్ కుదరవు కాబట్టి. సో, కుదిరినప్పుడల్లా కొంచెం చేసుకోవాలి. సో, అందుకని చెప్పి ఎక్కువ డిలే చేయకుండా ఉంటానని అంత పిచ్చిగా వదిలేసాననమాట. సో, ఈరోజు కంప్లీట్‌గా బయటవి అంతా క్లీన్ చేసేసాము. సో, ఆ కప్‌బోర్డ్ అయిపోయింది. సో, విండో దగ్గర పైనంతా క్లీన్ అయిపోయింది. విండో దగ్గర కింద కప్‌బోర్డ్, తర్వాత బెడ్ కింద దీవాన్ కింద స్టోరేజ్ ఉంది. సో, ఆ 2 చేయాలి. అండ్ మెయిన్ బుక్ షెల్ఫ్ చేయాలి. బుక్ షెల్ఫ్ అసలు ఈ ఈ ఇంటికొచ్చాక తీయలేదు. అప్పటినుంచి అలానే ఉంది. బట్ బుక్ షెల్ఫ్ యశ్వంత్ కూడా ఉండాలి. సో, మోస్ట్‌లీ సాటర్‌డే అట్లా ఏమన్నా చేసుకుందాం అనుకుంటున్నాము. తర్వాత బెడ్ స్టోరేజ్‌లో గూడా ఎక్కువ చార్జర్స్, వైర్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అలాంటివున్నాయి. సో, యశ్వంత్ ఉండాలి. సో, సాటర్‌డే ఆ 2 చేసేస్తాము. అండ్ ఇంకొకటేంటంటే ఆ విండో దగ్గర యాక్చువల్లీ నేనిక్కడ కూర్చొని మీటింగ్స్ అటెండ్ అవుతే నాదెక్కువ వీడియో మీటింగ్స్ ఉంటాయి. సో, ఆ మీటింగ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ విండో వస్తుందనమాట. సో, విండో దగ్గర కొంచెం డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను లుక్ బాగా ఉండటానికి. సో, కర్టెన్స్ ఒకటి 2 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి బై చేశాను. సో, అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైతే డెకరేషన్ చేస్తున్నానో అప్పుడు చూపిస్తాను మీకు. బట్ ముందు క్లీనింగ్ చేసేస్తాం. మొత్తం రూమ్ క్లీనింగ్ చేసేసి కర్టెన్ రాడ్స్ అన్నీ ఒకసారి తుడిచేసి కిటికీలు అన్నీ దులిపేసి దాని తర్వాత ఏ ఐటెమ్స్ అయితే కొన్నామో వాటితో కొంచెం బ్యాక్‌గ్రౌండ్ బావుంటే బావుంటుంది గదా! సో, వీడియో కాల్స్‌కి ఎక్కువ నావి వీడియోనే ఉంటాయన్నమాట. స్పెషల్లీ యూఎస్ టీమ్‌తో. బట్ ఇండియా టీమ్ గూడా చాలా వరకు
మీటింగ్స్ అన్నీ వీడియో ఆన్ చేసి అటెండ్ అవుతాను. దాని తర్వాత కొంతసేపు రిలాక్స్ అవుతున్నాను. యశ్వంత్ వచ్చారు. జస్ట్ ఇప్పుడే యశ్వంత్‌కి జ్యూస్ అది ఇచ్చాను. నేను గూడా జ్యూస్ తాగాను. తర్వాత 'సేవ్ ద టైగర్స్' అని చెప్పి ఒకటి సీరీస్ వచ్చింది. జస్ట్ కామెడీ సీరీస్ అనమాట. సో, అది చూస్తున్నాం. స్టార్ట్ చేసాం. ఎప్పుడోనే ఒక 10 డేస్ అయినట్టుంది స్టార్ట్ చేసి. కొంచెం చూస్తున్నాము. సో, అదే ఒకటి 2 ఎపిసోడ్స్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ ఇద్దరికీ మీటింగ్ ఉంది. బట్ కొంచెం సేపు కూర్చొని చూద్దాంలే అని చెప్పి చూస్తున్నామనమాట. ల్యాప్‌టాప్స్ ఏది చూసినా ల్యాప్‌టాప్స్ మా దగ్గరే ఉంటాయి. అవి ఓపెనే ఉంటాయి. అవి క్లోజ్ ఉండవు. సో, వాటిలో చూస్తూ ఉంటాం. మెయిల్స్ చూస్తూ ఉంటాం. మధ్యలో యశ్వంత్ ఏదో కోడింగ్, డీబగ్గింగ్ వాళ్ళ వర్క్ అదేదో చేసుకుంటూ ఉంటారు. అది జరుగుతూనే ఉంటుంది. ఇలా చూస్తూనే ఉంటామనమాట. మన హ్యాపీగా ఫైనల్లీ పడుకున్నాడు. హమ్మయ్య! వీళ్ళు సర్దేసి ఒక చోట కూర్చున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను పడుకోవచ్చని మేము సర్దినంత సేపు ఏమన్నా దొరుకుతాయేమో పీక్కోవడానికి ఈళ్ళేదో చేసేస్తున్నారనే ఇదిలో ఉంటాడనమాట. సో, ఇంకా డిన్నర్ ఒకటి చూడాలి అంటే పెద్ద వండేదేమీ లేదు. మార్నింగ్ క కర్రీస్ ఉన్నాయి. లంచ్ బాక్స్‌కి చేసినవి. బీట్రూట్ ఫ్రై, చిలకడ దుంపల పులుసు అంటే స్వీట్ పొటాటో పులుసు చేశాను పొద్దున. యాక్చువల్లీ ఈవినింగ్ ఇంకేమన్నా పూజకి చెప్తాను. బట్ ఈరోజు ఈ క్లీనింగ్ పని గూడా ఉంది. తనకి ఎక్స్‌ట్రా అయిపోతుందని చెప్పి చెప్పలేదు. కర్రీస్ కూడా 2 ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒకటే ఉంటుంది. లంచ్ బాక్స్‌కి ఎక్కువ పడతాయి. తర్వాత పూజకి కూడా పెట్టెళ్తాను గాబట్టి. బట్ ఈరోజు కొంచెం ఎక్కువే చేశాను. 2 ఉన్నాయి కాబట్టి ఇంకా పూజకి ఎక్స్‌ట్రా వంటేం చెప్పలేదు. జస్ట్ ఒకటి ఆమ్లెట్ వేసేస్తాను. సో, వెళ్ళి ఆమ్లెట్ వేసేసి డిన్నర్ చేసేస్తాము. సో, డిన్నర్ అయ్యాక మళ్ళీ మీటింగ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా రాత్రి ఆమ్లెట్ వేసుకొని తినేసి తర్వాత మీటింగ్స్ అటెండ్ అయ్యాం. చాలా లేట్ అయిపోయింది. నాది 12 దాకా నడిచింది మీటింగ్. యశ్వంత్‌ది 12:30 అయింది. దాని తర్వాత హ్యాపీని వాక్‌కి తీసుకెళ్ళి వచ్చి 1:00కి పడుకున్నాం. ఒక్కొక్క రోజు చాలా లేట్ అయిపోతుంది. యాక్చువల్లీ నాకు యశ్వంత్‌కి ఇద్దరికీ చాలా హెక్టిక్ ఉంటుంది లాస్ట్ 2 మంత్స్ నుంచి. స్లోగా తగ్గుతుందనే అనుకుంటున్నాము. నెక్స్ట్ 1, 2 మంత్స్ క్రిటికల్ అనమాట ఇద్దరికీ. సో, దాని తర్వాత కొంచెం బ్యాలెన్స్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికి చాలా హెక్టిక్‌గా ఉంది. రోజు అంత లేట్ అవ్వదు. బట్ కొన్ని డేస్ అవుతుంది. 11 వరకైతే మినిమమ్ మీటింగ్స్ నడుస్తూనే ఉంటాయి. బట్ ఒక్కొక్కసారి అలా లేట్ కూడా అయిపోతుంది. ఒకళ్ళకి లేట్ అయినా ఇంకొకళ్ళు వెయిట్ చేస్తాము. సో, ప్రస్తుతానికి స్కెడ్యూల్ చాలా బిజీగా నడుస్తుంది. వీడియోస్ చేయడానికి కూడా టైం ఎతుక్కోవాల్సొస్తుందనమాట. కానీ అదే ట్రై చేస్తున్నాను. ఎలా బ్యాలెన్స్ చేయనా ఏంటా అని. ఎందుకంటే ఇది పనిలాగా కష్టపడి చేయను. చాలా ఇష్టపడి మీతో చెప్పుకోవాలని, మీతో మాట్లాడాలని చాలా ఇష్టపడి చేసుకుంటాను గాబట్టి. బట్ యాహ్! చూడాలి. యాక్చువల్లీ చాలా మినీ వ్లాగ్స్ కూడా షూట్ చేశాను. ఎడిట్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు. బట్ యాహ్! చూస్తాను ఎలా ఎక్కువ వీడియోస్ తీసుకురావచ్చు. కాంటెంట్ డిఫరెంట్‌గా తీసుకురావచ్చు. నెక్స్ట్ 2 మంత్స్ కొంచెం క్రిటికలే ఉంటుంది. బట్ యెస్ డెఫినెట్‌లీ ఆఫ్‌కోర్స్ ట్రై చేస్తాను మీకోసం. తర్వాత వాకింగ్‌కెళ్ళొచ్చాం మార్నింగ్. మా డే వాకింగ్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య ఒక్కొక్కసారి యశ్వంత్ ఎర్లీగా లెగిసిపోతే యశ్వంత్ వాకింగ్‌కెళ్తున్నాను. నేను వంట చేస్తున్నాను. సో, ఈరోజు యశ్వంత్ లెగవలేదు. మేమిద్దరం వెళ్ళాం. బట్ వాకింగ్‌కెళ్తే కూడా కొంచెం సెట్ అయిపోతుంది. అంటే డేకి కొద్దిగా మనం వాక్‌తో స్టార్ట్ చేస్తాం. బయటికి వెళ్తాం. ఫ్రెష్ ఎయిర్ పీలుస్తాం కాబట్టి కొంచెం ఎనర్జీ లాగా కూడా వచ్చేస్తుంది వెనకొచ్చి వంట చేయడానికి. సో, ముందు వేడి నీళ్ళు కాసేసి యశ్వంత్‌కి పోసేస్తున్నానిక్కడ. రాగి మాల్ట్ అది ఇంకా యశ్వంత్ స్టార్ట్ చేయలేదు తాగటము. ఎందుకంటే తనకి మెడిసిన్ ఉంది. ఆయుర్వేదం 45 మినిట్స్ ముందేసుకోవాలి. సో, అది వేసుకున్నాక 45 మినిట్స్ ఆగి రాగిది తాగితే మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్‌కి టైం ఉండట్లేదు. సో, అందుకని ప్రస్తుతానికి ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నారు వేడి నీళ్ళు తాగేసి పొద్దున్నే. సో, నా కోసం కూడా నేను చేసుకోవట్లేదు. యాక్చువల్లీ
ఇది అనీమియాకి, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీకి యాక్చువల్లీ రాగి చాలా మంచిది. కంటిన్యూ చేయమన్నారు. బట్ యశ్వంత్ తాగట్లేదని నేను బద్ధకిస్తున్నాను. బట్ చేసుకోవాలి. ఈవినింగో ఏదో ఒక టైంలో. జ్యూసెస్ అయితే తాగుతున్నాను కానీ రాగి కూడా చేసుకొని స్టార్ట్ చేయాలి. సో, ఇక్కడ సేమియా పులిహోర చేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, దానికే సేమియా వాటర్‌లో వేసేసి ఉడకబెడుతున్నాననమాట. సేమియా నేను విడిగా ఉడకబెడతాను గదా! సేమియా పులిహోర చేయడానికి. తర్వాత ఎనకాల దాంట్లో వేడి నీళ్ళు యశ్వంత్‌కి పోసేసినాక దాంట్లో ఇంకొద్దిగా వేడి నీళ్ళు పెట్టేసి హ్యాపీకి ఎగ్స్ పెట్టేసాను. వాడు పొద్దున్నే ఎగ్స్ తింటున్నాడనమాట బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, అది పెట్టేస్తాను. అది ఫస్ట్ పెట్టేస్తే వాడికి ఆకలేసినా మనకు ప్రాబ్లమ్ ఉండదు. సేమియా పులిహోర రెసిపీ నేను మీకు చూపించను. ఎందుకంటే ఛానెల్‌లో చాలా సార్లు చూసారు మీరు. కాబట్టి అదేం షేర్ చేయట్లేదు. కానీ ఒకటి కర్రీ చేద్దాం అనుకుంటున్నాము. ఈరోజు లంచ్ బాక్సుల్లో రోటీ తీసుకెళ్తున్నాం. సో, దానికోసం ఒక కర్రీ చేస్తాను. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో క్విక్‌గా, ఈజీగా ఉంటుంది. సో, అది చూపిస్తాను. యాక్చువల్లీ ఈలోపు యశ్వంత్ లెగిసొచ్చారు. సో, మాట్లాడుతున్నాం ఇక్కడే. వీడియో అలాగే ఆన్ ఉంది. అది రికార్డ్ అవుతుంది. మేమేమో మాట్లాడుతున్నాము. సో, యాక్చువల్లీ నేను ఫిజియో అదంతా రెజ్యూమ్ చెయ్యాలి. ఇది హిమోగ్లోబిన్ లో అవ్వటం మూలాన వీక్ అయిపోయి వాళ్ళు కూడా అది పెరిగేదాకా ఏం ఎక్సర్సైజ్ చేయొద్దన్నారు. సో, దేనికి వెళ్ళలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ బాడీ అంతా వీక్ అయిపోతుందనమాట. సో, మళ్ళీ అన్ని మజిల్స్ స్టిఫ్ అయిపోతున్నట్టు అట్లా అనిపిస్తుంది. సో, స్టార్ట్ చేయాలి. అది నాకు చేపిచ్చే అతను వెళ్ళిపోయాడనమాట. సో, వేరే వాళ్ళున్నారక్కడ. అదే ఎట్లా పర్సనల్ అటెన్షన్ ఇస్తారా? ఎలా అది అక్కడికే వెళ్ళనా? ఇంకేమన్నా ఇంకొక ఆప్షన్ ఆలోచిస్తున్నాను. అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అంటే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో, ఏం చేద్దాం ఏంటి అని సీరియస్ డిస్కషన్ అనమాట. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా ఏదో ఒకటి స్టార్ట్ చేయి అంటున్నారు యశ్వంత్ గూడా. సో, యశ్వంత్ అంటున్నారు ఇద్దరం ఎళ్దాం. నేను సీనియర్ డాక్టర్‌తో మాట్లాడతాను. మాట్లాడి ఇలా బాడీ వీక్ అయింది. మళ్ళీ సెట్ అవ్వాలి. సో, మీరు కంప్లీట్‌గా పర్సనల్ అటెన్షన్ ఇచ్చి ఒకళ్ళైనా సరే ఉంటాను. చూసి చేయిస్తాను అంటే జేరుతుంది. లేకపోతే లేదు అని నేను ఇద్దరం ఎళ్లి మాట్లాడదాం. వాళ్ళకి కొంచెం సీరియస్‌నెస్ ఉంటుంది అన్నారు. ఫిజియో యాక్చువల్లీ నాకు చాలా హెల్ప్ అయింది. మీకు కూడా తెలుసు. బట్ యాహ్! ఎవరైనా కంప్లీట్‌గా పర్సనల్ అటెన్షన్ ఇచ్చి ఇంప్రూవ్‌మెంట్ చూసి ఎంకరేజ్ చేస్తేనే హెల్ప్ అవుతుంది. వాళ్ళ బిజీలో వాళ్ళుండి నన్ను ఏదో ఒకటి చేసుకోమంటే యూజ్ ఉండదు. సో, అది ఎంతవరకు ఇస్తారో తెలీదు. ఎనీవేస్ అది ఏదో ఒకటి చేసి 1, 2 డేస్‌లో స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. సో, కర్రీ స్టార్ట్ చేసేసానిక్కడ. సో, కుక్కర్ పెట్టాను. యాజ్ యూజువల్ కుక్కర్‌లో అయితే ఫాస్ట్‌గా అయిపోతాయి గదా! అన్నీ కుక్కర్‌లో చేయడానికి ట్రై చేస్తాను. సో, కుక్కర్ పెట్టాను. ఇక్కడ ఆయిల్ వేశాను. ఆయిల్‌లో కొద్దిగా జీలకర్ర, పసుపు, కొంచెం ఇంగువ వేశాను. దాని తర్వాత ఒక ఎండుమిరపకాయ ఏసేసి, ఆనియన్ పేస్ట్ అండి. పచ్చుల్లిపాయే పేస్ట్ చేసేసాను. 2 ఉల్లిపాయలేసాను నేనిక్కడ. సో, 2 ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసేసి, ఆ పేస్ట్ వేసేసి వేయించేస్తున్నాను. ఇది కొంచెం కడాయి పన్నీర్ లాగా వస్తుంది. కడాయి పన్నీరో కాదో నాకు తెలీదు. కానీ టేస్ట్ అయితే కొంచెం కడాయి పన్నీర్, బయట తిన్న కడాయి పన్నీర్ లాగా ఉంటుందనమాట. సో, ఆనియన్ పేస్ట్ కొంచెం వేగిపోయిన తర్వాత ఇక్కడ టొమాటోస్ 2-3 టొమాటోస్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది నా దగ్గర. ఆ పేస్ట్ కూడా ఆ టొమాటోస్‌లోనే వేసేసి, తర్వాత జీడిపప్పులు 6-7 జీడిపప్పులు వేసి అన్నీ కలిపి మిక్సీ పట్టేసాననమాట. మీరు విడివిడిగా కూడా పట్టుకోవచ్చు. ఈ ఆనియన్ పేస్ట్‌లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించి తర్వాత అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేను అన్నీ కలిపి వేసి మిక్సీ పట్టేసాను. సో, ఆనియన్ పేస్ట్ వేగగానే ఈ పేస్ట్ కూడా వేసేసాననమాట. టొమాటోస్ ఒక 3 బిగ్ సైజ్ టొమాటోస్ అనుకుంటా. అంటే మరీ పెద్దవి కాదు. బట్ యాహ్! 3 మీడియం సైజ్ అనుకోండి. సో, అవి వేసేసి వేయించేసాను. నాది స్టీల్ కుక్కర్ కాబట్టి సిమ్‌లోనే పెడుతున్నాను. సిమ్‌లోనే పెట్టి జాగ్రత్తగా వేయిస్తున్నాననమాట. సో, కొంచెం పేస్ట్ వేగింది అనుకున్నాక కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, దాని తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. నేను గరం మసాలా వేయలేదు. ఎక్కువ వాడట్లేదు. కొన్నిట్లో కొంచెం కొంచెం వేస్తున్నాను. బట్ ఎక్కువ వాడట్లేదు. బట్ వేసుకోండి కొంచెం మీరు. తర్వాత ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. నా దగ్గర కాలీఫ్లవర్ ఉంది, ఆలు ఉంది, క్యారెట్ ఉంది, బఠానీ ఉంది, క్యాప్సికమ్ ఉంది. సో, అన్నీ తీసుకున్నాను. సో, అన్నీ తీసుకొని చక్కగా కట్ చేసి, వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాననమాట. సో, అన్నీ కొంచెం కొంచెం క్యారెట్ ఒకటి తీసుకున్నాను, ఆలు ఒకటి తీసుకున్నాను, క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను, కొద్దిగా బఠానీ తీసుకున్నాను. అలా కొద్ది కొద్దిగానే తీసుకున్నాను వెజిటబుల్స్. సో, వాటిని కొంచెం పెద్ద క్యూబ్స్‌గా, మరీ చిన్న చిన్నగా కట్ చేయొద్దు. కలిసిపోతుంది కూర. ముక్క ముక్కగా ఉంటేనే బావుంటుంది వెజిటబుల్ గ్రేవీ. సో, వేసేసి కొద్దిగా ఆ మసాలా ఏదైతే మనం వేయించుకున్నామో అది కూరగాయల్లో కల్ కలిసేలాగా కొంచెం ఒకసారి మిక్స్ చేసి జస్ట్ ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ వేయించి తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టేసాను. మాక్సిమం 2 విజిల్స్ రావాలి. ఒక్కటొస్తే చాలు.
బట్ ఇంకోటొచ్చేసినా మాక్సిమం 2 రాగానే కుక్కర్‌ని దించేయాలి. సో, కాలీఫ్లవర్ కానీ, ఆలు కానీ ఏది బ్రేక్ అవ్వలేదు. అంటే కలిసిపోలేదు. కాలీఫ్లవర్ యాక్చువల్లీ కలిసిపోతది గదా! సో, అలా కలిసిపోలేదు. అంత బాగా వచ్చింది. సో, అలానే ఎక్కువ మళ్ళీ కలిసిపోతే బావుండదు. సో, ఇదిగోండి బాక్స్ రెడీ చేసేసాను. ఇది యశ్వంత్ బాక్స్ అనమాట. సో, పూజ వచ్చి రోటీ చేసిందండి. రోటీ నేను చేయలేదు. సో, ఫుల్కాలు 4 పెట్టాను. కొంచెం కర్డ్ రైస్ కలిపేసాను. దాంట్లో తాలింపేసేసి కర్రీ పెట్టేసాననమాట. సో, ట్రై చేయండి డెఫినిట్‌గా ఈ కర్రీని. చాలా 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 యమ్మీగా వస్తుంది. మీరు మూకుడులో గూడా చేసుకోవచ్చు. కాకపోతే వెజిటబుల్స్ బాయిల్ అవ్వడానికి కొంచెం సేపు పడుతుంది. కాకపోతే కలిసిపోతాయని భయముండదు. అదే కుక్కర్ అయితే ఒక 1 విజిల్‌లో దించేయాలి. అదొక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలు. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. బట్ డెఫినిట్‌గా ట్రై చేయండి. మూత తీసినాక కొంచెం సేపు ఇగరబెట్టానండి. ఎక్కువ వాటర్ పొయ్యలేదనుకోండి. బట్ కొంచెం సేపు ఇగరబెట్టాను. సో, డెఫినిట్‌గా ఈ కర్రీ మీరు కనుక ట్రై చేయకపోతే ట్రై చేయండి. పన్నీర్ గూడా వేసుకోవచ్చు పైన అంతా అయిపోయినాక. ఇంకేదైనా వెజిటబుల్స్ అటు ఇటు గూడా మార్చుకోవచ్చు. సో, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు డెఫినిట్‌గా కామెంట్ చేసి చెప్పండి. సో, తర్వాత రెడీ అయిపోయి ఆఫీస్‌కొచ్చేసానండి. ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏదో డిస్కషను అది ఇది జరుగుతుందనమాట. సో, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని మాట్లాడుతున్నాను. సో, సరే అండి. ఈ వీడియో ఇక్కడి దాకే పెడతాను. ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటాను. ఇంకిప్పుడు మొదలెడితే రాత్రి దాకా ఈరోజు మీటింగ్స్ ఉన్నాయి. నైట్ ఆల్మోస్ట్ 7:30, 8 అయిపోతుంది ఈరోజు. సో, యశ్వంత్ ఏమన్నా కుదిరితే తొందరగా వచ్చి హ్యాపీని ఆడిస్తా అన్నారు. సో, వాళ్ళు చూసుకుంటారు. నేను వర్క్ చేసుకుంటాను. సో, ఇంకో వీడియోలో చాలా త్వరగా మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.